నేను ఒక వ్యక్తిని అటెంప్ట్ మర్డర్ చేయబోయాను. ఆహా! ఏంటన్నా ఎందుకు ఆ గొడవ ఒక అదంతా? స్త్రీని గురించినటువంటి చిన్నపాటి గొడవ. హ్మ్. ఆమెను వేరే మాట అన్నాడు కాబట్టి, నేను అతను లేనప్పుడు అతనికి వార్నింగ్ ఇచ్చాను. హ్మ్. నేను లేనప్పుడు వచ్చి అతను నాకు వార్నింగ్ ఇచ్చాడు కొడతానని. ఆహా! అంటే మీ ఆ! కొరియర్ దగ్గరకొచ్చి. కొరియర్ దగ్గరకొచ్చి, హ్మ్. నేను ఇంతమంది రౌడీ షీటర్లతో తిరుగుతున్నా గాని నాకే వార్నింగ్ ఇచ్చాడు. హ్మ్. అక్కడ నన్నేదన్నా కొడితే నా పరువు పోతుందేమో హ్మ్. అన్నట్టుగా నేనే అడ్వాన్స్‌గా అతను ఎటునుంచొస్తాడో కాపు కాసి హ్మ్. అతనితో సావధానంగా మాట్లాడిన అతను ఊరుకోలేదు. నా మీద రివర్స్ అయ్యాడు. హ్మ్. నేను అతన్ని ఒక నాపరాయి తీసుకొని తలంతా పగలగొట్టేసేసి చచ్చిపోయాడనుకుని అక్కడ పడేసి వెళ్ళిపోయా. చచ్చిపోయేంతకు కొట్టారు. అంతగా కొట్టా. 200 మంది మా చుట్టూ చేరారు గానీ హ్మ్. ఎవరు విడిపించటానికి ప్రయత్నించరు. ఎక్కడన్నా ఇది ఒంగోలులోనే జరిగిందా? ఒంగోలులో మిరియాలపాలెం సెంటర్‌లో. ఆ! అయితే నాకు అప్పుడే అనిపించింది ఏంటి రేపొద్దున నన్ను కొడుతున్నా, నన్ను చంపుతున్నా గానీ హ్మ్. నన్ను కూడా విడిపించరేమో, ఆ! నాకేదన్నా అయితే ఏంటనే ఆలోచన కలిగింది. కానీ ఆవేశంలో కొట్టాల్సొచ్చింది. 200 మంది జరుగుతున్న చుట్టూ గొడవలు చూస్తున్నారు చుట్టూ గాని మూగారు గానీ ఎవరు విడిపించరు. ఆ! ఎవరు విడిపించలేరు. అందువల్ల నేను చనిపోయాడని అక్కడ పడేసి పారిపోయాను. ఆ! దాని తర్వాత ఈ వివాహం జరిగింది. హుహు. దాని తర్వాత ఈ వివాహం జరిగి వెంటనే కిడ్నీలో స్టోన్స్ రావటము, దానికోసం అప్పు చేయటము, ఆ! ఆ అప్పు 32 ఫైనాన్స్‌లకు విస్తరించటము, ఆ! ఆఫీస్‌కి, హౌస్‌కి ప్రతి అరగంటకు ఒక బండి రావటము, ఇలాంటిదంతా చూసినప్పుడు ఇక నా జీవితం మీదనే నాకు విరక్తి కలిగింది. నరక యాతనట్టుకుంట గదన్నా నరక 32 ఫైనాన్సుల్లో. అవును. అంతకుముందు ఎంత ధైర్యస్తుడుగా ఉండేవాడినో, ఈ అంటే వాళ్ళ దగ్గర మనం అప్పు చేశాం కాబట్టి, అప్పు తీసుకున్న వాడి దగ్గర అప్పు చేసిన వాడు దాసుడు అన్నట్టుగా ఆ! వాళ్ళకు నేను భయపడాల్సొచ్చింది. హ్మ్. భయపడి నేను పిరికి ఆత్మ నన్ను వెంబడిస్తా ఉంది. ఆ! పడుకుంటే అపస్మారక స్థితిలోకెళ్ళిపోవటం. ఆ! ఒక వాహనము ఏ మోటార్ సైకిల్ వచ్చినా గానీ నా కోసమే వచ్చిందేమో ఆ! అన్నటువంటి పరిస్థితి నాకు వచ్చింది. నిద్రలో కూడా కలత నిద్ర ఇక. కలత నిద్రే. ఏ సౌండ్ విన్నా గాని నా కోసమే అవును. వచ్చిందేమో బైక్. అవును.